భయ్య మనలో చాలా మందికి పొద్దున్నే లేవగానే ఒక కప్పు కాఫీ పడితే గానీ రోజు మొదలవదు. కానీ మీకు తెలుసా, ఈ కాఫీ బీన్స్ ని కనిపెట్టింది మనిషి కాదు, ఒక గొర్రె. సో భయ్యా నమస్తే, రండి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్ గా 9th సెంచరీలో ఇథియోపియాకి చెందిన కల్దీ అనే ఒక గొర్రెల కాపరి తన గొర్రెల్ని సడన్ గా ఎనర్జెటిక్ గా ఆడడం చూశాడు. అయితే అవి అంత ఎనర్జెటిక్ గా ఎందుకున్నాయని చెప్పి అవి ఏం తింటున్నాయని చూడడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి చూస్తే అవి బ్రైట్ రెడ్ బెర్రీస్ ని తింటూ కనిపించాయి. దాంతో అతను కూడా ఆ బెర్రీస్ ని తీసుకొని తిని చూశాడు. సడన్ గా అతనికి కూడా ఎనర్జీ పెరిగినట్టు అనిపించింది. ఇంకా అదొక మిరాకిల్ బెర్రీ అని చెప్పి వాటిని తీసుకొని మాంగ్స్ దగ్గరికి వెళ్ళాడు. బట్ మాంగ్స్ అవి ఈవిల్ ఫ్రూట్ అంటూ వాటిని మంటలో పడేశారు. దాంతో ఆ బెర్రీస్ కాలి దాని నుంచి ఒక మంచి అరోమా ఎయిర్ మొత్తంలో స్ప్రెడ్ అయిపోయింది. అలా ఆ మాంగ్స్ రోస్టెడ్ బీన్స్ ని వాటర్ లో వేసి తాగారు. దాంతో వాళ్ళకి ఒక కొత్త అనుభూతి, అది ప్రెసెంట్ డే అడిక్షన్ గా మారింది. కాఫీ. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ స్టోరీ జరిగింది 9th సెంచరీలో అయినా బయటికి వచ్చింది మాత్రం 17th సెంచరీలో. ఆల్రెడీ ఆ టైం కి యమన్ లో కాఫీ కల్టివేషన్ స్టార్ట్ అయ్యి 2 సెంచరీస్ అయింది. ఎందుకంటే యమన్ కి చెందిన సూఫీ మాంక్స్ నైట్ ప్రేయర్ చేసేటప్పుడు నిద్ర రాకుండా కాఫీ తాగుతారు. అందుకే చాలా మంది ఈ స్టోరీ అనేది ఇథోపియన్ ఫోక్లోర్ అంటూ డిబేట్ చేస్తుంటారు. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కమెంట్స్ లో చెప్పండి. నాకు ఫరక్ పడదు, నేను చాయ్ లవర్ అంటే లైక్ గుద్దేయండి.